ఉన్నదా గ్రామీణ స్థాయిలో పంచాయతీరాజ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ? నేను పత్రికా ముఖంగా చెప్తున్నాను, 42% కన్నా ఎక్కువ బీసీలకు మేము టికెట్లు ఇస్తాం. వాళ్ళు అధికారికంగా ఇచ్చినా ఇవ్వకుండా మేము ఇస్తాం. బీసీలకు ప్రాధాన్యత ఉంటుంది ఎలక్షన్స్లో. ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మోర్ దెన్ 42% వీఆర్ గోయింగ్ టు గివ్. అది ఉంటుంది. డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు కన్సిడర్. అన్న, విద్యాసాగర్ టీవీనే. మీరు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి 2 నెలలు దాటింది. ఎవరు అవునన్నా కాదన్నా మీరు రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపికైన తర్వాత మీ పార్టీలో ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ రామచంద్రరావు నుంచి ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీని కానీ పోయి ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళని దగ్గరికి తీసుకుంది లేదు, వారితో కలిసింది లేదు. ఎందుకంటే మీరు జిల్లాల పర్యటనలో కూడా మీరు ప్రోగ్రాంలు పెడితే ఆ జిల్లాలో ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు, కొన్ని చోట్ల మీకు సహాయ నిరాకరణ కూడా ఎదురైన పరిస్థితులు చూసాం కదా. ఎందుకు ఈ 2 నెలల్లో రామచంద్రరావు నుంచి ఒక ఎంపీ అసంతృప్తితో ఉన్నాడంటే పోయి కలిసి ఎందుకు ఆయనతో మాట్లాడలేకపోయారు? ఇంకా కూడా రామచంద్రరావు ఒంటెద్దు పోకడతో రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఒక నేతకు దగ్గరగా ఉన్నారు తప్ప మిగతా నేతల్ని దగ్గరికి తీసుకోవట్లేదన్న ఒక అపవాదం ఉంది. ఏం చెప్తారు దీనికి? అది అంటే ఇవన్నీ మీ ఆలోచన విధానం ఉండొచ్చు. ఎందుకంటే మా స్వామి అన్నాడు చాలా అనుమానాలు ఉన్నాయి, అన్ని అనుమానాలు తీరుస్తాడని చెప్పాడు ఆయన. ఈ అనుమానం ఉన్నా నాకు తెలియదు, ఇప్పుడు అంటారు కాబట్టి సరే, అట్లేం లేదు. నేను అధ్యక్ష అయిన తర్వాత ఇమీడియట్గా పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయింది. మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ఉన్నారు. తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. మీరు అన్నట్టు అనుకున్నట్టు మీకు కలవలేదన్నట్టు చాలా పొరపాటు. అది అందరిని కలుస్తుండడం మాకేమి వేషాలు లేవు. అందరూ నా ఫ్రెండ్స్ కూడా దాంట్లో అందరు కూడా మంచి రిలేషన్స్లు ఉన్నాయి మాకు. మా ఎమ్మెల్యేస్తో కూడా 2 మీటింగ్లు అయినాయి, మా పార్టీ ఆఫీసులోనే అయినాయి. మీరు కూడా దానికి సాక్ష్యము. సో కాబట్టి ఈ ఎవరో మాట్లాడుతున్నాం మన దాన్ని మీరు దాన్ని సీరియస్ తీసుకోకుండా నేను కూడా తీసుకున్నట్లా. అది ఎలక్షన్ కమిటీ ఒకటి ఉంటుంది దానిలో. ఎందుకంటే అది మా కేంద్ర మంత్రి ఒక పార్లమెంట్ దీనిలో వస్తుంది కాబట్టి వారు కూర్చున్న తర్వాత మా పార్టీ ఎలక్షన్స్ కమిటీ అది క్యాండిడేట్ డిసైడ్ చేస్తుంది. చాలామంది ఆశావారు ఉన్నారు, అప్పుడు డిసైడ్ చేస్తారు వాళ్ళు. ఎవరు ప్రధానికి ఏం సంబంధం దాంతో? నేను ఫస్ట్ చెప్పాను మీ ఆ రోజు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్లో, మీరు రాంగ్ చేస్తున్నారు, మీరు ఇట్లా బిల్లు పెట్టడం కాదు, మీరు పంచాయతీరాజ్ యాక్ట్ని అమెండ్మెంట్ చేయాలని చెప్పాను. ఆ రోజు చెప్పాను 285. మొన్న పంచాయతీరాజ్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు, వాళ్ళు యాక్ట్ చేశారు. అప్పుడే ఎందుకు చేయలేము? ముందు అప్పుడే చేసేది ఉండే కదా. ఆ పంచాయత్ యాక్ట్లో 285లో దానికి లీగల్ ఎంబార్గో ఉన్నది. అది చూసుకోకుండా బిల్ పాస్ చేసిందో, సపర్లు కొట్టిందో, పాలాభిషేకాలు చేసుకుని అయిపోయింది. ఇప్పుడు ప్రజలు మీకు ఉల్టా తిరిగే వరకు మళ్ళీ దాన్ని మళ్ళీ వచ్చి పంచాయతీరాజ్ యాక్ట్ ఇప్పుడు అమెండ్ చేశారు. ఇవన్నీ కాకుండా మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇవ్వండి. ఇప్పుడు అమెండ్మెంట్ అయిపోయింది కదా, ఒకసారి అమెండ్మెంట్ అయిపోయింది కదా, ఓ జియో చేసి నోటిఫికేషన్ చేయండి. మీకు చిత్తశుద్ధి నోటిఫై చేయండి. ఎవరు వస్తున్నారు? మీరు చేసే పని మీరు చేయరు అండ్ యూ బ్లేమ్ షిఫ్ట్ ది రెస్పాన్సిబిలిటీ అదర్స్. ఇది ఏం లేదు, వాళ్ళ బాధ్యత స్వీకరించకుండా వేరే వాళ్ళ మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ తప్పులు వాళ్ళు ఒప్పుకోకుండా వేరే వాళ్ళ తప్పులు చేస్తూ ఉన్నారు, డైవర్షనల్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను, లోకల్ బాడీ ఎలక్షన్స్ తొందరగా నడపండి. మనకు కేంద్రం నుంచి నిధులు చాలా రావాల్సి ఉన్నాయి. మీరు లోకల్ బాడీ ఎలక్షన్ పెడితే మనకు కేంద్రం నుంచి మనకు రిలీజ్ అయితే ఫండ్స్ అన్నీ కూడా, లేకుంటే లాభం ఇప్పటికే మనం నష్టపోతున్నాం తెలంగాణ. దయచేసి ఆ నోటిఫికేషన్ తొందరగా ఇవ్వండి అని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. కోర్టు కూడా 3 నెలల గడువు ఇచ్చింది, ఆ 3 నెలల గడువు కూడా దాటిపోయింది. అన్న, 2023 ఎన్నికల నుంచి బీసీ నినాదం మీద రాష్ట్రంలో రాజకీయం నడుస్తుంటే మొదటగా బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేస్తామంటూ బీజేపీ చెప్పుకొచ్చింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా బీజేపీ ఫ్లోర్ లీడరు ఓసీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా మీరు ఓసీ, బీజేపీకి తెలంగాణ నుంచి ఉన్న ఎంపీలలో పార్లమెంట్లో ఒక విప్ ఉన్నారంటే ఆయన ఓసీ. కానీ ఇప్పుడు బీజేపీలో కొత్తగా ఏమి వినిపిస్తుందంటే అది 2023 వరకే, కొత్తగా రాబోయే ఎన్నికల్లో బీసీ నినాదం ఏమి ఉండదు, కొత్తగా ఎవరైనా సీఎం క్యాండిడేట్ ఉండొచ్చు అన్న ఒక విమర్శలు వినిపిస్తున్నాయి. ఏంటి బీసీనే 2000 వచ్చే ఎన్నికల్లో కూడా మీరు సీఎంగా ఉంటారా క్యాండిడేట్? సీఎం క్యాండిడేట్ ఎప్పుడు ఉండాలి, ఎవరు ఉండాలి, ఏమి ఉండాలి నిర్ణయం చేసేది రామచంద్రరావు కాదు, లెజిస్లేటివ్ పార్టీ. మేము 2028లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ గెలిచి లెజిస్లేటివ్ పార్టీ డిసిషన్ తీసుకోవాలి. వాళ్ళని నేను ఇప్పుడు బైపాస్ ఇప్పుడే మీరు అన్నారు
మేము ఎవరు దేక చేయట్లే, ఒంటరి పోగుడు పోతున్నాను. ఇప్పుడు కూడా ఈ మాట మాట్లాడితే ఒంటరి పోరు పోతున్నాడు, ఎమ్మెల్యేస్ మేము డిసైడ్ చేయాలి, నువ్వెవరు అని అంటారు. వద్దులే దాని మీద ఇప్పుడే దాని మీద మరి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్ చోరీ చేశారని రాహుల్ గాంధీ గంభీరంగా చాలా మెదడు చోరీ అయింది, అది ఓట్ చోరీ కాదు. అదే ఓట్